ఓకే ఓకే డన్ ఓకే. పార్లమెంట్ అభ్యర్థి వచ్చిందా? ప్రెసిడెంట్ గారు పార్లమెంట్ అభ్యర్థి అన్నా మీ బ్యాక్ గ్యాదర్ చేయాలి. మీరందరికీ అసలు మహిళ ఏంది, వాళ్ళ కాళ్ళ మీద అవన్నీ నిలబడాలా, మహిళ హక్కులు అంటే మనం అందరం చూస్తూనే ఉంటాం, మాట్లాడుకుంటూనే ఎప్పటి నుంచో. అయితే ఒక్కటే ఉండే అంశం ఏంటంటే మహిళ చేతిలో తాళం చేయనప్పుడు ఆ ఇల్లు బాగుపడుతుంది. ఎందుకంటే మీరు ఖర్చు చేయటం మీకు తెలిసినట్టు ప్లానింగ్ ఎవరి వల్ల కాదు. మామూలుగా మొగోళ్ళు 10,000 పెడితే మీరు 3,000 కంప్లీట్ అవుతాయి. ప్లస్ అనవసర ఖర్చులు ఉండవు, దుబారా ఖర్చులు అస్సలు ఉండవు. ఎంతసేపటికి ఒకసారి పెళ్ళి అయిందంటే పిల్లలు భర్త తప్ప మీకు వేరే లోకమే ఉండదు. ఎందుకంటే ఇంట్లో చూస్తాగా మీరు బట్టలు కొనుక్కోవాలన్నా ఫస్ట్ పిల్లలు చూడాలా, భర్త చూడాలి, తర్వాత మీరు కొనుక్కోవాలి. ఇవన్నీ ఆలోచించి మన ప్రధానమంత్రి గారు ఆయన పెద్ద దార్శనికులు, మీకు తెలిసి ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వ పథకాలని ఉంటాయని కూడా ఎవరికి తెలియదు. 10 ఏళ్ళకి ముందు అసలు కేంద్ర ప్రభుత్వం ఒకటి ఉంది, దానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు, ఆయన ఢిల్లీలో ఉంటాడని తెలుసు, కానీ దానికి ఒక పథకాలు ఉంటాయి, ఆయన కూడా జనంలో తిరుగుతారని మోడీ వచ్చినా తెలియదు. ఇప్పుడు మోడీ గారు వచ్చినాక మీరు చూస్తూనే ఉన్నారు దేశం. ఇక్కడ నుంచి త్రిపురారం పోతే హైవే అయితే 10 నిమిషాలు పోతుంది. ఇప్పుడు వేసిన నేషనల్ హైవేలు, ట్రైన్ లైన్లు, రైల్వే స్టేషన్లు ఎన్ని రకాలంటే 10 ఏళ్ళల్లో అన్ని డబుల్ అయిపోయింది. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 దాకా ఎన్ని పనులు చేసిందో 2014 నుంచి 2023 దాకా అన్నికంటే ఎక్కువ పనులు చేసింది. ఎందుకంటే ఒక గొప్ప నాయకుడు తన జీవితాన్ని దేశం కోసం, తన జీవితాన్ని మన కోసం అంకితం చేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. దాంట్లో భాగంగానే ఆయన కూడా ఒకటే, మన యువత బాగుండాలా, మన మహిళ స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండాలా. ఎందుకంటే ఆర్థిక స్వావలంబన ఉన్నప్పుడు మీ హక్కులు మీకు ఉంటాయి. ఎప్పుడైతే సంపాదన కింద లేకుండా ఇంట్లో ఉంటే ఏంటంటే మీరు ఎంతసేపు ఆధారపడాల్సింది కాబట్టి రాజీపడి ఉండాల్సింది. అట్లా రాజీపడి ఉండాలని కాదు, కానీ మీకంటూ ఒక సేవ్ ఉండేటట్టు. అదిగాక మీరు బాగుపడాలంటే పిల్లలు బాగుపడతారు, పిల్లలు బాగుంటే మంచి స్కూల్లోకి పోతారు, కాలేజీలోకి పోతారు. ఇలా రకరకాల ఇంటనే ఉంటుంది. మనం చిన్న జాబులు చేస్తూ అంగన్వాడీ టీచర్లు నాకు తెలిసిన పిల్లలు ఐఐటీకి పంపించింది, ఏఎన్ఎంలు పిల్లల్ని డాక్టర్లు చేసింది. వాళ్ళకున్న చిన్న 5,000, 3,000 రూపాయల శాలరీ. ఎందుకంటే తినకపోయినా మన పిల్లల్ని చదివించాలి, బాగుపడాలి. దాంట్లో భాగంగా ఈరోజు చాలా రకాల స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, దాంట్లో ముద్రా లోన్స్, విశ్వకర్మ యోజన, మీకు ఈవెన్ స్ట్రీట్ వెండర్స్ కూడా, స్ట్రీట్ వెండర్స్కి 10,000, 20,000 అప్ టు నో లిమిట్. ఈ కార్యక్రమాలలో మీరు చేస్తూ ఉంటే మీకు ఇంకా స్కై లిమిట్. ఎందుకంటే చిన్న మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేరు మర్చిపోయాను, లేకమో ఏముందాం పేరు, లంబాడి దుస్తులు కుడుతున్నాం, చదువుకున్నాం కాదు, 7వ తరగతి 9వ తరగతి చదివింది. చదివినామా ఏం చేసిందంటే ఫస్ట్ ఒట్టిగా హాబీగా వాళ్ళ ఎట్టారు లంబాడి డ్రెస్ వేస్తారు కదా, పిల్లలు ఫంక్షన్లకు లేకపోతే మనం పెద్ద ఫంక్షన్లకు పెట్టినప్పుడు డ్రెస్ కుట్టమంటే కుట్టి 2,000 రూపాయలకు అమ్మేదాం. అద్దాలు పెట్టి కొద్దిగా కాస్ట్లీ అవుతుంది, నెలకు 2 డ్రెస్సులు చేసేది. ఆ 2,000కు ఒక డ్రెస్ అనేది. ఈ రోజు ఆమె ఎట్లయితే చూసిండ్రో తర్వాత కాలేజీలో ప్రోగ్రామ్స్, తర్వాత మన ఫ్యామిలీస్ లో ప్రోగ్రామ్స్, వాటిలో ఈ డ్రెస్సింగ్ ఈవెన్ అమెరికాతో సాగుని ఈ రోజు ఆమె టర్న్ ఓవర్ 2 కోట్ల రూపాయలు. ఒక మనిషి 7వ తరగతి చదివినామా, ఇంటర్నెట్ లో చదివినామా, ఈనాడు పేపర్లో ఇస్తుంది. అంటే అనుకుంటే ఏదేం చేయలేదు. మీరు ఇంకొక అంటే రకరకాల మనం దానికి మీరు మొదలు పెట్టవచ్చు. ఇంకొకటి ఏం చేస్తాం మనం మామూలుగా, నేను కొన్నిట్లలో నేను కూడా పెట్టించిన ప్రోగ్రామ్స్ హుజూర్నగర్, చాలా మందికి కుట్టు మిషన్లు ఇప్పించిన, అన్ని చేయించిన, ట్రైనింగ్ ఇప్పించిన. కాకపోతే మనం ఎట్లుంటుంది ఇంటెంట్, నేను చిన్నప్పటి నుంచి చూసేది మా పెద్దమ్మ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ ఈ కుట్టు మిషన్లు ఉండేవి. కుట్టు మిషన్లు దేనికి ఉపయోగిస్తాం? టవల్ ఆరేయడానికి, బట్టలు ఆరేయడానికి. నిజమా కదా? ట్రెడ్మిల్ ఒకటి, కుట్టు మిషన్లు ఒకటి, వీటి మీదనే ఉంటాయి. ఫస్ట్ ఏమో యూజ్ చేస్తామని నడవడానికి కొనుక్కోతాం ట్రెడ్మిల్. తర్వాత ఈ ట్రెడ్మిల్ కూడా బెడ్షీట్లు లేకపోతే బెడ్షీట్లు ఆరేయడానికి పనికొస్తాయి మంచిగా. కానీ ఇట్లా కాదు, మనం స్టార్ట్ చేయాలి ఖచ్చితంగా. చిన్నది ఈరోజు మీకు ఫస్ట్ బిజినెస్ ఎట్లా పెట్టాలా, ఈ మెలకువలు ఎన్ని నేర్పిస్తారు అనుకుంటుంది. దాంట్లో విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని
మరియు భాజపా నాయకులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం. నేను అంటే ఇంకా సుధాకర్ కానీ అందరినీ కష్టం చాలా మంది. మేము బయట ప్లేయర్లమే కానీ లోపల ఆటంతా మీరే ఆడుతా ఉన్నారు ఏడబడి. ఎందుకంటే మీ పేరుకి ఇంత బొమ్మలు పెట్టింది వెనుక మాత్రం కింద చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. మీరు ఎక్కడికి పోయినా కలిసిరను, మాట్లాడిరను, చెప్పిరను. వివిధ సంఘాలు నిన్న వాట్సాప్ వీడియోలు చూస్తే భాజపా అంటే ఒకటి కాదు, కొన్ని ఎంత పరివార క్షేత్రాలు, రకరకాల గ్రూపులు, రకరకాల మంది, ఇంతమంది ఇంత ముందు చూపుగా పనిచేస్తారు కాబట్టి ఈ దేశం ఇంకా ఇంత గొప్ప ఉంది. లేకపోతే ఎప్పుడో యూరోప్ లాగా లేకపోతే ఎంతో గొప్ప మన చరిత్ర ఉన్నాయనుకున్న దేశాలే ఈరోజు